పేద ప్రజల పక్షాన్ని నిలబడాలో, ఆ ప్రజలకు కూడా ఇబ్బంది జరగకుండా ఉండే విధంగా చర్యలు తీసుకోవాల్సిన బాధ్యత ఎవరైతే మోసపోయారో మోసపోయిన వాళ్ళకి న్యాయం జరిగే విధంగా ఖచ్చితంగా ముందుకు వెళ్ళేలా డెఫినెట్ గా ప్రణాళిక చర్చిస్తుంది అనుకోవచ్చు రాజు గారు. నెక్స్ట్ ఇంకో మరో అంశం తీసుకుంటే ప్రధానంగా అమృత్ పథకం. సో ఇదే ఇప్పుడు కాకరేపుతోంది. అటు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మధ్య, ఇటు సీఎం రేవంత్కి ప్రతిరోజు కూడా ట్వీట్లో ఏదో పోస్ట్ చేస్తూనే ఉన్నారు. అసలు ఏంటంటారు రాజు గారు, అమృత్ టెండర్స్ అంటే ఏంటి? అసలు ఈ అమృత్ టెండర్స్ అంటే ఏంటి? మీకు మాత్రం మీ కుటుంబానికి అమృతం పంచి పేదలకు విషయం పంచుతున్నారంటూ ఆయన చేస్తున్న ట్వీట్స్ మనం ఎలా చూడాలి? అసలు ఈ అమృత్ టెండర్స్లో ఏం జరిగింది అనుకోవచ్చు? రైట్ సతీష్ గారు, మొత్తానికి టైం చాలా తక్కువ ఉంది, కానీ చాలా క్రిస్ప్గా చెప్పే ప్రయత్నం చేస్తాను. తెలంగాణలో ఉన్నటువంటి దాదాపు 98 ప్రాంతాల్లో తాగునీరు, మురుగునీరు నిర్వహణ కోసము ఈ పనులు అంటే అమృత్ స్కీమ్ కింద కొన్ని పనులు విడుదలయ్యాయి. ఇందులో అమృత్ 2.0 పథకం కింద 2023 సెప్టెంబర్లో 3,516 కోట్ల రూపాయలతో 3 ప్యాకేజీలకి అప్పట్లో ఉన్నటువంటి బీఆర్ఎస్ ప్రభుత్వం టెండర్లు పిలిచింది. దీంట్లో పిఎల్ఆర్ కంపెనీ అంటే ఇప్పుడు ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అప్పుడు మంత్రిగా ఉన్నారు. ఆయన కుటుంబానికి చెందినటువంటి పిఎల్ఆర్ కంపెనీ ఒకటి, అలాగే మేఘా కన్స్ట్రక్షన్స్, అలాగే గజా కన్స్ట్రక్షన్స్ జాయింట్ వెంచర్స్. సో ఈ 3 కూడా అప్పట్లో పార్టిసిపేట్ చేశాయి. పార్టిసిపేట్ చేస్తే 3 ప్యాకేజీల కింద ముగ్గురికి 3 పనులు అప్పుడు ఉన్నటువంటి ఈ సర్కార్ ఇచ్చినటువంటి సిచ్యువేషన్ ఉంది. అయితే దీనికి సంబంధించి 2023 డిసెంబర్లో ఎప్పుడైతే తెలంగాణలో ప్రభుత్వం మారిందో ఆ రోజు ఈ టెండర్లకు సంబంధించి వీళ్ళు దాదాపు 3.99% అధికంగా కోట్ చేశారు. సో ఇందులో ఏదో మతలబు జరిగింది అని చెప్పేసి కొత్తగా అధికారంలోకి వచ్చినటువంటి రేవంత్ సర్కారు ఆ టెండర్ రద్దు చేసి కేవలము దాన్ని రీకాల్ చేసినటువంటి పరిస్థితి. రీకాల్ చేసిన తర్వాత మళ్ళీ ఈ ఏడాది ఫిబ్రవరిలో దానికి టెండర్లు పిలిచారు. ఈ టెండర్లలో కేఎన్ఆర్ కన్స్ట్రక్షన్స్ జాయింట్ వెంచర్స్, అలాగే ఏఎంఆర్ జాయింట్ వెంచర్స్, అలాగే మేఘా కన్స్ట్రక్షన్స్కి ఈ ప్రభుత్వం ఈ కేసులు దీనికి సంబంధించినటువంటి పనులు అప్పగించింది. అయితే ఇక్కడ సమస్య ఎక్కడ వచ్చిందంటే ఏఎంఆర్ జాయింట్ వెంచర్లో ఏఎంఆర్ ఇండియా లిమిటెడ్ ఒకటి, సోదా కన్స్ట్రక్షన్స్ ఒకటి, తర్వాత ది ఇండియన్ హ్యూమ్ పైప్ కంపెనీ లిమిటెడ్, ఈ 3 కూడా భాగస్వాములుగా ఉన్నటువంటి పరిస్థితి. అయితే ఇందులో ఎస్పెషల్లీ టెండర్లో పేర్కొన్నట్టు ఏఎంఆర్ సంస్థకు వచ్చేసి 51% ఉంది, సోదా కంపెనీకి వచ్చేసి 29% ఉంది, ది ఇండియా హ్యూమ్ పైప్ కంపెనీకి సంబంధించి 20% వాటా ఉన్నటువంటి పరిస్థితి. అయితే ఇందులో ఇక్కడ ఎస్పెషల్లీ సోదా కంపెనీ ఏదైతే ఉందో ఈ సోదా కంపెనీ టెండర్ దక్కడం పైన ఇక్కడ వివాదం ఉంది. ఈ సోదా కంపెనీకి డైరెక్టర్లుగా సూదిని దీప్తిరెడ్డి అనేటటువంటి ఒక మహిళ, అలాగే సూదిని వసుంధర ఉన్నారు. ఈ కంపెనీ సూదిని సృజన్ రెడ్డి కుటుంబానికి చెందింది అని చెప్పేసి ప్రస్తుతానికి వాదన వ్యక్తమవుతుంది. ఎవరు ఈ సూదిని ఇప్పుడు ఈ సూదిని సృజన్ రెడ్డి ఎవరు అంటే రేవంత్ రెడ్డి భార్య అయినటువంటి గీతారెడ్డికి చిన్నాన్న కొడుకే ఈ సూదిని సృజన్ రెడ్డి. కాబట్టి ఇది వాళ్ళ కంపెనీకి సంబంధించి వాళ్ళ కుటుంబానికి సంబంధించి ఈ కేసుకు అంటే దీంట్లో పనులు వాళ్ళకి ఇచ్చారు, ఈ టెండర్లు వాళ్ళకి కట్టబెట్టారు. ఇది సీఎం రేవంత్ రెడ్డికి సంబంధించినటువంటి భావమరిది అనేసి ఈరోజు బీఆర్ఎస్ అప్పీల్ చేస్తూ ఉంది. అయితే ఈ సోదా కంపెనీ అనేది 2010లో రిజిస్టర్ ఆఫ్ కంపెనీస్ హైదరాబాద్లో రిజిస్టర్ చేశారు. దీని కంపెనీ షేర్ క్యాపిటల్ విలువ 2.5 కోట్లు అయితే పెయిడప్ క్యాపిటల్ విలువ 2,48,00,000. అంటే 2,45,00,000 ఉన్నటువంటి దానికి మీ దగ్గర బండి కాబట్టి పక్షపాతంతో దానికి దాదాపు 3,556 కోట్ల రూపాయల పనులు దానికి అప్పచెప్పారు. సో వాళ్ళకు ఉన్నటువంటి స్టామినా, వాళ్ళకు ఉన్నటువంటి కెపాసిటీని 2.5 కోట్లు అంటే 2,50,00,000 కాబట్టి మీరు ఇంతకు ఎందుకు ఇచ్చారు అనేటువంటి అంశాన్ని ఇప్పుడు తాజాగా తెరపైకి తీసుకొచ్చినటువంటి పరిస్థితి. సో మొత్తానికైతే రేవంత్ రెడ్డి కుటుంబ సభ్యులది, సో రేవంత్ రెడ్డికి సంబంధించినటువంటి బంధువులు అనేటటువంటి పేరు ఉండడం, ఈ సూదిరెడ్డి అనేటటువంటి ఏదైతే ఆ కంపెనీ ఉందో ఆ కంపెనీకి సంబంధించి సూదిరెడ్డి ఫ్యామిలీకి సంబంధించినటువంటి వాళ్ళు డైరెక్టర్గా ఉన్నటువంటి నేపథ్యంలో వాళ్ళు రేవంత్ రెడ్డి భార్యకి చిన్నాన్న కొడుకు అయినటువంటి నేపథ్యంలో సో ఇది సోదా కంపెనీ వాళ్ళది కాబట్టి ఈ అమృత పథకానికి సంబంధించినటువంటి నిధులు అంతేకాకుండా పనులన్నీ కూడా వాళ్ళకి అప్పచెప్పారు అనేటటువంటి వాదన ప్రస్తుతానికి బీఆర్ఎస్ తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేస్తున్న పరిస్థితి. అదేవిధంగా కేటీఆర్ కూడా దీని మీద అనేక విమర్శలు కూడా చేస్తూ ఉన్నారు. ఎందుకంటే కేటీఆర్కి సంబంధించినటువంటి ఏదైతే రేవంత్ రెడ్డికి సంబంధించినటువంటి కుటుంబాన్ని కాబట్టి దీని మీద చర్యలు తీసుకోవాలి, ప్రభుత్వ రాష్ట్రంలో అభివృద్ధి ఉందో లేదో కానీ రేవంత్ రెడ్డి కుటుంబంలో అభివృద్ధి జరుగుతుంది అనేటువంటి అంశాన్ని ఆయన తాజాగా లేవనెత్తినటువంటి సిచ్యువేషన్. సో మొత్తానికైతే ఇప్పుడు తెలంగాణలో ఇది ఒక హాట్ టాపిక్ గా మారినటువంటి పరిస్థితి. సో గతంలో మనం చూసాం చాలా ప్రభుత్వాల్లో ప్రభుత్వాది నేతలు, ప్రభుత్వంలో భాగస్వాములైనటువంటి అనేక మంది మంత్రులు కూడా అనేక రకాలైనటువంటి కాంట్రాక్టులు తీసుకున్న పరిస్థితి. ఆంధ్రప్రదేశ్ విషయాన్ని కానీ చూస్తే ఇక తెలంగాణలో ఏం మాట్లాడతారో కూడా తెలియనటువంటి సిచ్యువేషన్. ఇక్కడ ఏ విధమైనటువంటి కాంట్రాక్టులు దక్కించుకున్నారో మద్యం దగ్గర నుంచి ఇసుక దగ్గర నుంచి అన్ని కూడా వాళ్ళే కాంట్రాక్టులు దక్కించుకున్నటువంటి సిచ్యువేషన్. సో కాబట్టి తెలంగాణలో ఇది కొత్తది కాబట్టి తెలంగాణ ఇది కొత్తగా ఉంది కాబట్టి సో వాళ్ళు అలా అనుకోని ఉండొచ్చు. ఇప్పుడు రేవంత్ రెడ్డికి అలాగే కేటీఆర్ కి మధ్య ఈ అమృతికి సంబంధించినటువంటిది ఇంకా వాదనలు అయితే జరుగుతున్నటువంటి సిచ్యువేషన్. ఈ అమృతిలో ఇంకా ఎలాంటి ఆధారాలతో వీళ్ళు వస్తారు, వాటిని రేవంత్ రెడ్డి ఎలా ఎదుర్కోబోతున్నారో మరి ముందు చూద్దాం రాజు గారు. ప్రతి అంశాల సమస్యలు డీటెయిల్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తారు. థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్స్.